కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద కలకలం రేపాయి. తాము నిలబట్టమే కాకుండా 40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో చేసిన దానికి భిన్నంగా P4 సమావేశంలో ఆదివారం నాడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి రివర్స్లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మన దగ్గర సత్తా లేనందునే 2014 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన నాయకులు కేడర్ను షాకు గురి చేశాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే రాజకీయంగా ఇవి జనసేనకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇవి జనసేన నాయకులు కేడర్కు ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పుడు ఏకంగా సత్తా లేకే చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జనసేన, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్న పెద్ద సెల్ఫ్ గోల్గా సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయన అపరిచితుడు సినిమాను గుర్తుకు తెస్తున్నారంటూ జనసేన నాయకులే అభిప్రాయపడుతున్నారు. P4 సమావేశంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే ఇలా ఉన్నాయి. నేను 2014 నుంచి ఏమీ ఆశించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ఇచ్చాను అంటే, మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుడు దగ్గర ఉన్నప్పుడు ఓట్లు చీలకుండా ఇస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024లో కూడా నేను ఎందుకు ఇంత బలంగా ఉన్నాను అంటే, ఆయనే కనుక ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ పాలసీ ఉండేది కాదు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసి అందరినీ చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడే. మనం చంద్రబాబు నాయుడు వెనక నిలబడకపోయి ఉంటే రాష్ట్రాన్ని ఈ కష్టాల నుంచి బయటపడాల్సిన శక్తి చనిపోయేది. అందుకే మనస్ఫూర్తిగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటపడగల శక్తి చంద్రబాబు నాయుడుకు ఉందనే మద్దతు ఇచ్చాము. అందుకే ఆయన వెనక నిలబడ్డామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్వర్ణాంధ్ర 2047 విధానంతో కూడా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుపు కోసమే ఆలోచిస్తారని, కానీ చంద్రబాబు నాయుడు అలా కాకుండా రాబోయే కొన్ని తరాల కోసం ముందు చూపుతో వ్యవహరిస్తారంటూ పేర్కొన్నారు. అందుకే తాము ఆయన వెనక నిలబడ్డామన్నారు. P4 విషయంలో ప్రైవేటు వ్యక్తులే కాకుండా ప్రభుత్వం పూనుకుంటే ఎంతో బాగుంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ P4 కాన్సెప్ట్ కేవలం ప్రభుత్వము ఫెసిలిటేటర్ మాత్రమే. ప్రభుత్వం కేవలం దాతలు, లబ్ధిదారుల మధ్య అనుసంధానకర్తగానే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధానం ప్రకటించే సమయంలోనే స్పష్టం చేశారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం P4 విషయంలో ప్రభుత్వం పూనుకోవాలని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తా లేకే చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి తాము అండగా నిలబడ్డామని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులు కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి ఎలాంటి పరిస్థితికి కారణమవుతాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TJTV.